చిత్తూరు జిల్లాలో అటవీ భూముల ఆక్రమణలపై మరోసారి సీరియస్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులపైన కఠిన చర్యలకు ఆదేశించారు. ఆక్రమణలకు సహకరించిన అధికారులపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లా పరిధిలో అటవీ భూములతో పాటు ప్రభుత్వ బుగ్గమఠానికి చెందిన భూములను కూడా ఆక్రమించిందంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దిరెడ్డి భూ కబ్జా ఆరోపణలపై లోతుగా దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ డిప్యూటీ సీఎం పవన్కు సమగ్ర నివేదికను సమర్పించారు. భూ ఆక్రమణలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అలాగే అటవీ భూములు అన్యాక్రాంతమవుతున్నా నిలువరించడంలో విఫలమైన ప్రభుత్వ అధికారులను గుర్తించి వారిని బాధ్యులను చేయాలని ఆ నివేదికలో డీజీ సిఫార్సు చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ భూముల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని అధికారులకు పవన్ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో అటవీ భూముల ఆక్రమణలపై మరోసారి సీరియస్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై కఠిన చర్యలకు ఆదేశించారు. ఆక్రమణలకు సహకరించిన అధికారులపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లా పరిధిలో అటవీ భూములతో పాటు ప్రభుత్వ బుగ్గమఠానికి చెందిన భూములను కూడా ఆక్రమించిందంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. పెద్దిరెడ్డి భూ కబ్జా ఆరోపణలపై లోతుగా దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ డిప్యూటీ సీఎం పవన్కు సమగ్ర నివేదికను సమర్పించారు. భూ ఆక్రమణకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అలాగే అటవీ భూములు అన్యాక్రాంతమవుతున్నా నిలువరించడంలో విఫలమైన ప్రభుత్వ అధికారులను గుర్తించి వారిని బాధ్యులను చేయాలని ఆ నివేదికలో డీజీ సిఫార్సు చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ భూముల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని అధికారులకు పవన్ స్పష్టం చేశారు.